హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారము. ఫ్రెండ్స్, తెలంగాణలో మే నెల ఆసరా పింఛన్లకు సంబంధించి ప్రభుత్వం దగ్గర నుంచి ఈరోజు ఒక అప్డేట్ ఇచ్చిందనమాట. సో ఎవరైతే తెలంగాణలో మే నెల ఆసరా పింఛన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారో అటువంటి వాళ్ళు తప్పకుండా ఈ వీడియో లాస్ట్ దాకా చూడండి, ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా అసలు మే నెల ఆసరా పింఛన్లు ఎప్పుడు అకౌంట్లో వేయబోతూ ఉన్నారు, ఇప్పటి వరకు అప్డేట్ అయ్యాయి లేదా, మొత్తం ఇవన్నీ కూడా డీటెయిల్గా తెలుసుకుందాము. సో ఎవరైతే తెలంగాణలో మే నెల ఆసరా పింఛన్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారో అటువంటి వాళ్ళకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఒక భారీ శుభవార్త చెప్పడం జరిగిందనమాట. నేటి నుంచి మే నెల ఆసరా పింఛన్ అన్ని కూడా ప్రభుత్వము రిలీజ్ చేసిందనమాట. మరి ఎప్పుడు ఖాతాలో పడతాయంటే సో ఈ రోజే ప్రభుత్వం రిలీజ్ చేసిందనమాట. మీకు ఒక ప్రూఫ్ కూడా పెడుతూ ఉన్నాను చూడండి, కింద వేస్తూ ఉన్నాను. సో ప్రభుత్వం ఈ రోజున మే నెల ఆసరా పింఛన్ అన్ని కూడా రిలీజ్ చేయడం జరిగిందనమాట. మరి ఖాతాలో ఎప్పుడు పడతాయంటే సో 22వ తారీఖు నుంచి 23వ తారీఖు మధ్యలో ఎవరైతే తెలంగాణలో ఆసరా పింఛన్ తీసుకుంటూ ఉంటారో అటువంటి వాళ్ళ యొక్క ఖాతాలో పింఛన్లన్నీ కూడా జమ కావడం జరుగుతుందన్నమాట. ముందుగా కనుక మనం చూసుకుంటే ఎవరైతే తెలంగాణలో బ్యాంకుల ద్వారా ఆసరా పింఛన్ తీసుకుంటారో అటువంటి వాళ్ళ యొక్క ఖాతాలో 22వ తారీఖున అంటే సోమవారం నాడు పింఛన్లన్నీ కూడా ఖాతాలో జమ అయ్యే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఆ తర్వాత ఎవరైతే పోస్ట్ ఆఫీసుల ద్వారా తీసుకుంటారో అటువంటి వాళ్ళకి 23 నుంచి 25 తారీఖు మధ్యలో పింఛన్లు జమ అవుతాయన్నమాట. ఇప్పటి వరకు ఎవరైతే కొత్త ఆసరా పింఛన్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారో అటువంటి వాళ్ళకి సంబంధించి కూడా ప్రభుత్వం దగ్గర నుంచి ఈరోజు ఒక ముఖ్యమైన అప్డేట్ వచ్చిందన్నమాట. ఏంటి అప్డేట్ అంటే ఎవరైతే తెలంగాణలో కొత్తగా ఆసరా పింఛన్కు దరఖాస్తు చేసుకున్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా జూలై మొదటి వారంలో పింఛన్లు విడుదల చేసే విధంగా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తూ ఉందన్నమాట. అసలు మామూలుగా అయితే జూన్ 2వ వారంలోనే పింఛన్లన్నీ కూడా ప్రభుత్వము రిలీజ్ చేయాల్సి అయితే ఉందన్నమాట. కానీ కొన్ని టెక్నికల్ కారణాల వల్ల ప్రభుత్వము లేట్ చేసిందనమాట. సో జూలై మొదటి వారంలో పింఛన్లన్నీ కూడా ప్రభుత్వము రిలీజ్ చేయబోతూ ఉందన్నమాట. ఎవరైతే తెలంగాణలో కొత్తగా ఆసరా పింఛన్ కోసం అప్లై చేసుకున్నారో అది వికలాంగులకు కావచ్చు, వృద్ధులకు కావచ్చు, లేకపోతే ఒంటరి మహిళలు కావచ్చు, ఇటువంటి వాళ్ళందరూ కూడా జూన్ మొదటి వారంలో కొంచెం అలర్ట్గా ఉండండి. ఒకవేళ మీకు గనక పింఛన్ గనక శాంక్షన్ అయితే ప్రభుత్వం దగ్గరికి తప్పకుండా మెసేజ్ వస్తుందన్నమాట. ఇకపోతే ఎవరైతే తెలంగాణలో ఇప్పటికే ఆసరా పింఛన్ తీసుకుంటూ ఉన్నారో అటువంటి వాళ్ళకి సంబంధించి కూడా ప్రభుత్వం దగ్గర నుంచి ఈరోజు ఒక అప్డేట్ ఇచ్చిందనమాట. ఏంటి అప్డేట్ అంటే ఎవరైతే ఎప్పటికీ ఆసరా పింఛన్ తీసుకుంటూ ఉన్నారో అంటే వాళ్ళు వికలాంగులు కావచ్చు, లేకపోతే వృద్ధులు కావచ్చు, లేకపోతే ఒంటరి మహిళలు కావచ్చు, బీడీ కార్మికులు కావచ్చు, ఎవరైతే ఎప్పటికీ ఆసరా పింఛన్ తీసుకుంటూ ఉన్నారో అటువంటి వాళ్ళలో దాదాపు తెలంగాణ మొత్తం మీద 1,50,000 మంది యొక్క పింఛన్ ప్రభుత్వం రీసెంట్గా తొలగించిందనమాట. ఎందుకు తొలగించిందంటే ఎవరైతే ఆసరా పింఛన్ తీసుకుంటూ ఉంటారో అటువంటి వాళ్ళలో చాలా మంది చనిపోయారని చెప్పేసి ప్రభుత్వం వీళ్ళకి పింఛన్లన్నీ కూడా తొలగించిందనమాట. సో ఎవరైతే చనిపోయారో అటువంటి వాళ్ళకి ఇకపైన పింఛన్లు రావన్నమాట. ఎప్పటి వరకు కూడా ఎవరైతే చనిపోయారో అటువంటి వాళ్ళ యొక్క పింఛన్లన్నీ కూడా వాళ్ళ బంధువులు తీసుకుంటూ ఉన్నారనమాట. కానీ ఇక నుంచి అయితే అలా కాదనమాట. ఎవరైతే చనిపోయారో అటువంటి వాళ్ళ యొక్క పింఛన్లన్నీ కూడా తీసివేయడం జరిగిందనమాట. రీసెంట్గా జరిగింది కదా ఆసరా పింఛన్ ముఖ గుర్తింపు కార్యక్రమం అన్నమాట. ఈ కార్యక్రమంలో ఎవరైతే ముఖ గుర్తింపు తీపించుకోలేదో వాళ్ళందరి పేర్లు కూడా ప్రభుత్వం తొలగించిందనమాట. సో వెంటనే వెళ్ళి ఇప్పటి వరకు కూడా మీరు కనుక ముఖ గుర్తింపు తీపించుకోకపోతే తీపించుకోండి. సో ఇప్పటికే ప్రభుత్వం చాలాసార్లు చెప్పిందనమాట. ఎవరైతే ఆసరా పింఛన్ తీసుకుంటూ ఉంటారో అటువంటి వాళ్ళు ముఖ గుర్తింపు కనుక తీసుకోకపోతే పింఛన్ని తొలగిస్తామని చెప్పేసి కూడా గట్టిగా చెప్తూ ఉందన్నమాట. సో కాబట్టి ఎవరైనా సరే పింఛన్ ముఖ గుర్తింపు ఇప్పటి వరకు కూడా తీసుకున్నట్టయితే వెంటనే వెళ్ళి తీపించుకోండి. తీపించుకోవడం పెద్ద కష్టమైతే ఏమి కదండి. జస్ట్ మీరు మీ యొక్క వార్డ్ ఆఫీస్కి వెళ్ళినట్టయితే వాళ్ళు మిమ్మల్ని కూర్చోబెట్టేసి ఫోటో తీస్తారనమాట. జస్ట్ 2 నిమిషాల్లో మీ యొక్క ఈకేవేసి కంప్లీట్ అయిపోతుంది అనమాట. సో ఎవరైతే ఆసరా పింఛన్ తీసుకుంటూ ఉంటారో అటువంటి వాళ్ళలో చనిపోయిన వారు ఎవరైతే ఉంటారో అటువంటి వాళ్ళ యొక్క డేటా మొత్తం కూడా ప్రభుత్వానికి వెళ్ళిందనమాట. వాళ్ళ యొక్క పింఛన్లన్నీ కూడా ప్రభుత్వం తొలగించిందనమాట. ఫ్రెండ్స్, ఆసరా పింఛన్ తీసుకునే వాళ్ళలో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉంటారో అటువంటి వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి వీడియోని. అంతేకాదు ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా చిన్న లైక్ అయితే ఇవ్వండి.